ఇంత పేలికలు వేసుకొని తిరిగే వాళ్ళకి చెప్పిండు. ఇంత పేలికలే వాస్తవానికి చెప్పింది ఆయన. దరిద్రపు ముండ మనసులో అనుకుంటా. అసలు రియల్ దరిద్రపు ముండలే ఆ పనులు చేసేది. మంచి వాళ్ళు చేయరుగా, మంచి శ్రీమూర్తులు చేయరు కదా. శ్రీమూర్తులు మంచి శ్రీమూర్తుల్ని ఆడన్నాడు ఆయన. స్త్రీని ప్రకృతితో పోల్చిండు. 5 చెవులకి ఇనిపడలేదా ఎవరికి? అన్నం తినే వాళ్ళకి గడ్డి తింటారా? ఇది తప్పెట్ట అయితే అసలు దీనికి రాజ్యాంగం ఒకే ఆనించి వచ్చినట్టు నాకు అర్థం కాదు. ఆడపిల్ల స్వేచ్ఛగా దేనికి స్వేచ్ఛగా బతకాలి? ఇప్పుకొని తిరగమని స్వేచ్ఛగా బతకాలనా? యూత్ని రెచ్చగొట్టాలనా? కుర్రాళ్ళు పాడైపోవాలనా? మేము అన్నం ఆరపోసుకుంటాం, మీరు చూసి మమ్మల్ని అంటుకోవద్దని చెబితే అది ఎక్కడ న్యాయం? అది మగవాడికి ఒక రూలా, ఆడదానికి ఒక రూలా? అది సభ సమాజం తలదించుకునేది మాట కాదా? ఆమె అనుసూరి గారు ఏం మాట్లాడింది? అందాన్ని అభిషేక్ చేయండి, ఆడ మగవాళ్ళకి దమ్ముంటే జంతువుల్లో మేనపడకాకండి అని చెబుతుంది. నేను సవాళ్ళు ఇస్తాను. ఇప్పుకొని తిరిగే వాళ్ళ మీద మగవాళ్ళు అంతే పడతారు. వాళ్ళు జంతువులు కాదు, నువ్వే జంతువువి. ఇప్పుకొని తిరిగి అందాన్ని అభిషేకం చేయమనేది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుకొని తిరిగి వాళ్ళు ఎట్ట జంతువులు అవుతారు? వాళ్ళ దమ్ము చూపిస్తారు. అప్పుడు వాళ్ళ దమ్ము ఖచ్చితంగా చూపిస్తారు మగవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని కూడా అంటారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు? నువ్వు దమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగేదాను, నీ ఇంట్లో ఇప్పుకొని తిరుగు. నువ్వు 10 మందిలోకి వచ్చి ఇప్పుకొని తిరిగి వాళ్ళ దమ్ము వాళ్ళ జంతువులు అంటే ఊపుకుంటారా? వాళ్ళు అసలు జంతువులు ఎట్ట అవుతారు? నువ్వు చూపిస్తాను, వాళ్ళు చూస్తారు. అక్కడ జంతువులు ఎట్ట అవుతారు? అప్పుడు శివాజీ గారు తప్పు ఎక్కడ మాట్లాడినట్టు? శివాజీ గారు సామాన్లు అన్నదానికి ఇంతమంది రియాక్ట్ అవుతారు. మళ్ళీ నాన్వేషణ పురాణాల నుంచి సీతాదేవిని వీళ్ళందరూ అనుసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే శివాజీ గారు అన్న మాటలకి మాత్రం రెస్పాండ్ అవుతున్నారు, అన్న మాటలకు రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు రెస్పాండ్ గారంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన పురాణాలు బుక్లు ఇచ్చింది ఎవరంటే అన్వేష్. వీళ్ళేం దేవతలు సృష్టించిన సృష్టికర్తలు ఎవరు? అనుసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకెవరెవరో అన్నోళ్ళు 4. ఆ 4 వాళ్ళే ఈ సృష్టిని పాలించేది. అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేష్ ఆయన సృష్టించరు. అప్పుడు మన కమేష్ మాట్లాడరు. అప్పుడు నాకు ఆ పదం బలకరాట్లేదు కానీ అప్పుడు మాట్లాడతలా. దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అప్పుడు హీరోల గురించి ఒక పుచ్చకాయని వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయ నాను ఒక అదేంటిది కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపోయినాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకి వాడిని కదా తన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ కమిషన్ ఎందుకు అవుతుంది? వాడిని ఆనించి ఎందుకు పుచ్చకు రావట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా. నాగబాబు గారు మాట్లాడాలా, ప్రకాష్ రాజు గారు మాట్లాడాలా, అనుసూరి గారు మాట్లాడాలా, సినిమయ్య గారు మాట్లాడాలా, వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా. వాడు అసలు ఏం చూపించిండు? కీరా దోసకాయను పుచ్చకాయ ముక్కని ఒక రంధ్రం పెట్టి ఏం చూపించిండు? సీతాదేవిని ఏం మాట్లాడు? అప్పుడు హీరోయిన్లు కూడా మొట్టలో శ్రీదేవి అని మాట్లాడిండు. అడబ్బా అనకూడదయా, నిజంగా దుర్మార్గమైన మాటలు అనకూడదు. ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి వార్నింగ్లు ఎత్తారు. శివాజీ గారిని కూర్చోబెట్టినట్టు. ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి. ఏమైపోతారు? సమాజం మీద చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడవచ్చు అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వీళ్ళు శ్రీమూర్తులు కాదా? వీళ్ళు సృష్టించిన సృష్టికర్తలు కాదా? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఒక 4 గురించే మాట్లాడతారా? సినిమయ్య గారు, మన ఎవరు అనుసూయ గారు, వీళ్ళేనా సృష్టికర్తలు? ఇంకెవరు లేరు? 90 మంది ఉన్నారు కదా, 95 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు 4 కాదు కదా. మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి? ఎడిపోయినాయి ఆ నోరులో చచ్చిపోయినరా అందరూ? ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తిని చేసపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి ధర్మాంతో కన్నీళ్లు పెట్టించారే. దుర్మార్గం మాట్లాడిన వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? వీళ్ళంతా చచ్చిపోయినరా? ఏమైపోయారు? ఏ బొక్కలో దూరారు? వీళ్ళ నోర్లు చచ్చిపోయినాయా? మాట్లాడాలి కదా. నోర్లు పడిపోయినాయా లేకపోతే పచ్చవాతాలు వచ్చినాయా? కప్పుకోమన్నా చేసిపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టారు. ఇప్పుడు అన్నాళ్ళేమో ఏం మాట్లాడతలేదు. ఎందుకని? 5 ఏళ్ళ ఆనందం అంటలేదా? గడ్డి తిని బతుకుతారా? అందుకే ఎట్టాటి వాళ్ళకి శాకాంబరిదేవి కూడా సహకరించటం లేదు. గడ్డి తిని బతుకుతారు. 4 రకాల వంటలు బాటలేదు వాళ్ళకి, అట్టాటి వాళ్ళకి. ఆయన మాట్లాడింది అయితే తప్పుగా అయితే ఏమి అనిపించట్లేదు. ఒక మహిళగా, ఒక ఆర్టిస్ట్గా, ఒక నటిగా నేను శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అసహ్యమైన వస్త్రధారణం విడిచి సాంప్రదాయమైన వస్త్రధారణని ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోమని మాట్లాడారు. అది చీరే కావచ్చు, హాఫ్ శారీయే కావచ్చు, లేకపోతే చుడిదారే కావచ్చు, జీన్ అండ్ టాపే కావచ్చు, జీన్ అండ్ షర్ట్సే కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ
నిండుగా వేసుకోమని చెప్పారు. అంటే తప్పే ఉంది కనుక ఇంత ఫీల్ అయ్యి ఇంత ట్రోల్ చేస్తున్నారు. అక్కడ సామాన్లు అనే పదం వాడడం వల్ల ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి అనసూయ కానీ ఆర్జీబీ కానీ ట్వీట్ చేశారు. సో ఆర్జీవి గారి విషయం అయితే తెలియదు కానీ అనసూయ డ్రెస్సింగ్ అయితే బాగుండట్లేదు. మరి ఆ వయసుకు తగ్గ డ్రెస్సింగ్ వేయట్లేదు. మరి ఆ హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ చాలా అంటే చాలా అసహ్యమైనటువంటి డ్రెస్సింగ్ వేస్తున్నాము. ఇప్పుడు శ్రీముఖి ఉంది, శ్రీముఖి ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరే కదా. తర్వాత సుమ ఉంది, సుమ ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరింగే కదా. ఉదయ్ భాను ఉంది, ఉదయ్ భాను ఎటువంటి డ్రెస్ వేస్తుంది? ఆ అమ్మాయి కూడా యాంకరింగే కదా. తర్వాత మన ఝాన్సీ ఉంది, ఒకప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి డ్రెస్లు వేస్తుంది? ఇప్పుడంటే ఆర్టిస్ట్ అయింది. వీళ్ళలో లేనిదేంటి, మీలో ఉన్నదేంటి? మీరు వాళ్ళకి మళ్ళీ మహిళలేగా, వీళ్ళు ఎదగలేదా, వీళ్ళు రాలేదా, వీళ్ళు సినిమా ప్రపంచంలో రాలేదా, యాంకరింగ్గా రాలేదా? సుమ ఒక రేంజ్లో ఉంది, ఇప్పుడు శ్రీముఖి ఉంది. మరి నిన్నలా ట్రోల్ చేస్తున్నారు అంటే నీ వస్త్రధారణ నచ్చట్లేదు. అంటే మాకు ఇష్టమైన బట్టలు మేము వేసుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా, ఇది మా బాడీ మా ఇష్టం అనే విధంగా కూడా అంటూ ఉన్నారు. నీ బాడీ నీ ఇష్టమైతే నీకు ఇష్టమైన బట్టలు నీ ఇంటి వరకే పరిమితం, పబ్లిక్లోకి పరిమితం కాదు కదా. నువ్వు నీ ఇంట్లో కారు ఎక్కొచ్చు, ఈవెంట్లో కారు దిగొచ్చు, కానీ నిన్ను కెమెరాలు చూస్తున్నాయని తెలుసా, కెమెరాలు నిన్ను ట్రోల్ చేస్తున్నాయని తెలుసా? మరి అటువంటి అసహ్యమైన డ్రెస్లో వస్తే ఎన్ని కెమెరాలు ట్రోల్ చేస్తాయి, ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారు, ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారు. వీళ్ళంటి మహిళలను చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పురుష యువత ఎటువంటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్ మైకంలో 6 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎటువంటి హత్యలు హత్యాచారాలు చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుకు రావా? ఎక్కడైనా ఈవెంట్లో ఒక అబ్బాయి నీ ఒంటి మీద చెయ్యని నువ్వెంత ట్రోల్ చేస్తావు? అనసూయ మీద చెయ్యేసాడంట, ఆవకాయ మీద చెయ్యేసాడంట, మాగాయ మీద చెయ్యేసాడంట అని ట్రోల్ అవుతుంది. మేడం, సింగర్ చిన్మయి గారు ఏమన్నారంటే, మీకు సాంప్రదాయ దుస్తుల మీద అంత ప్రేమ ఉంటే మీరే శారీ వేసుకోండి అనే విధంగా శివాజీ గారికి కౌంటర్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మగవాళ్ళు శారీలు కట్టుకొని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు, ఒక చిరంజీవి గారు తీశారు, తర్వాత ఒక ఎన్టీఆర్ గారు తీశారు చీరలు కట్టుకొని. అల్లు అర్జున్ గారు కూడా మామయ్యది మగల్తూరు అనే ఒక సాంగ్లో అల్లు అర్జున్ గారు కూడా హాఫ్ శారీలో చేశారు. అది సినిమా వరకే, కానీ చీరలు కట్టుకోండి అని ఏంటంటే నువ్వు అంతటి గలీజ్ అయిన వస్త్రధారణ చేస్తున్నావా? మరి నువ్వు అటువంటి వస్త్రధారణ చేయబట్టే కదా నీకు రోషం వచ్చింది. నువ్వు సాంప్రదాయమైన వస్త్రధారణ చేసినట్లయితే నీకు రోషం రాదు కదా. అయినా ఎవరినో అంటే గుమ్మడికాయలు దొంగంటే ఇళ్ళు భుజాలు తడుముకుంటావేంటి? వీళ్ళంటే ఇటువంటి అసహ్యమైన వస్త్రధారణ చేయబట్టే అంటారు, ట్రోల్ చేస్తారు. నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఎంత యాంకర్ అవ్వక, ఎంత హీరోయిన్ అవ్వక, ఎవరైనాక. ఒకప్పుడు సావిత్రి గారు హీరోయిన్ కాలేదా? తర్వాత శారదా గారు కాలేదా? తర్వాత వాణిశ్రీ గారు కాలేదా? తర్వాత సౌందర్య గారు కాలేదా? విజయశాంతి గారు కాలేదా? రాధిక, రాధ, భానుప్రియ, వీళ్ళందరూ హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరి దగ్గర ఉన్న సాంప్రదాయం ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి అసాంప్రదాయం ఏంటి? కాలాన్ని పట్టి అంటే కాలం అప్పుడు ఒకటేలా ఉంది, ఇప్పుడు ఒకటేలా ఉంది. కాకపోతే ఏంటంటే మనుషుల మనుగడ, మనుషుల ప్రవర్తన బట్టే ఎదుటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడి అన్నీ పట్టించుకుంటే నువ్వు బ్రతకలేవు. అసలు నిన్నే అన్నారని గ్యారంటీ ఏంటి? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? సినిమా వాళ్ళు అని మెన్షన్ చేశారండి. సినిమా, నేను కూడా సినిమా అమ్మాయినే. మరి నన్ను అన్నారే, నేను సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యా, నాకైతే ఇంత పొడుగుని పెడతారు. నేను పట్టించుకోను. కామెంట్ లేదు, పచ్చిగా వస్తాయి, పట్టించుకోను. దులిపేసుకుంటా, మళ్ళీ వేసుకుంటా, వెళ్ళిపోతా. ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి వస్త్రధారణను పట్టే, నీ ప్రవర్తన పట్టే, నీ నడవడికను పట్టే ఎవరైనా కానీ మాట్లాడే అవకాశం నీ గురించైనా, నీ కుటుంబం గురించైనా వస్తుంది. లేకపోతే అనరు కదా. నిన్ను అనడానికి ఎన్ని రైట్స్ ఉంటాయి? ఎవడాడు అంటానికి? ఒక పురుషుడు కానీ ఒక మహిళ కానీ నిన్ను అనింది అంటే నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ బిహేవియర్, నీ ప్రవర్తన బట్టి అంటారు. ఇవన్నీ మర్చిపోయి మమ్మల్ని అన్నారా, మిమ్మల్ని మీ పేరు పెట్టి అన్నారా? ఇప్పుడు ఒక అనసూయ గురించి నేను మాట్లాడాను, ఇంకొక చిన్మయి అంటే అమ్మాయి గురించి యాంకర్ మాట్లాడాడు. ఇలా పలానా అనసూయ అని పలానా చిన్మయి అని ఎవరైనా అన్నారా? అన్నప్పుడు మీకెందుకు వస్తుంది? మిమ్మల్ని ఏళ్ళు పెట్టి చూపించారా? మీ ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టి ట్రోల్ చేశారా? చేయనప్పుడు మీకెందుకు వస్తుంది? మీరు ఎలా మాట్లాడతారు? మీరు పట్టించుకోవద్దు కదా. ఇప్పుడు నేను ఎలా పట్టించుకోవట్లేదో
అలాగే మీరు కూడా పట్టించుకోవద్దు. ఎలా పట్టించుకుంటారు? ఎలా కేసులు పెడతారు? ఎలా మహిళా సంఘాలు పోటెత్తుతాయి? అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మన మీద బిగినీల మీద ఉంచామని చెప్పండి. అంత సిగ్గిడి చేసి అంత సరిమిడి చేసిన మహిళా సంఘాలు ఉన్నాయి అంటే ట్యాంక్ బండ్ ఉంది, అడుగడుగున ఒక విగ్రహం ఉంది, విగ్రహానికి ఒక మహిళ బిగినీల మీద నుంచుంటే ఇంకా ట్రోల్ బాగా అవుతుంది. బట్టలు సరిగ్గా కట్టుకోండి అమ్మా అంటే ఇంకా ట్రోల్ చేస్తారు. ఆ సామాన్లు అనే పదమే కొంచెం కాంట్రవర్సీగా ఉందని చెప్పేసి అంటున్నారు. వైరల్ అవ్వడానికి కూడా అదే కారణం అనేసి. అంతకంటే పదాలు ఎక్కువే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో, అంతకంటే ఓవర్ డైలాగులే వచ్చినాయి సినిమాలలో, అంతకంటే ఇదైనటువంటి మాటలే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో. అవేవి ట్రోల్ అవ్వని, ఇవి ఎట్లా ట్రోల్ అవుతాయి? చెప్పే విధానంలో చెప్పలేదు కదా, ఆడవాళ్ళ గురించి కూడా చెప్పేటప్పుడు మంచిగా చెప్తే అది ట్రోల్ అవ్వకపోయింది కదా. అదే శివాజీ గారు అదే మహిళని ప్రకృతితో పోల్చారు. మరి ఈ మాట ఎడిపోయింది, కానీ జనాలు అది చూడడం లేదు కదా. ఈ ఓటు ఎడిపోయింది అంటే ఎంతసేపు చెడే పట్టుకుంటారా, మంచి పట్టుకోరా? మంచికి తావు లేదా? చెడుకే తావు ఉంటుందా? చెడుదారిలోనే పోతారా? చెడుదారిలో పోతూ చెడిపోతూనే బ్రతుకుతానే ఉంటారా వీళ్ళందరూ? ఇది కాదు కదా కావాల్సింది సమాజానికి, ఇది కాదు కదా కావాల్సింది యువతకి, ఇది కాదు కదా కావాల్సింది పేరెంట్స్కి, ఇది కాదు కదా ఇవ్వాల్సింది మీరు మీ పిల్లలకి. ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలి. అప్పుడు బయట సమాజం మెచ్చుతుంది, ఇంట్లో కుటుంబం మెచ్చుతుంది, దేవుడు హర్షిస్తాడు. ఇవన్నీ వదిలేసేసి సామాన్లు బాగున్నాయా అన్నారా, అవి ఉన్నాయా, ఏంది మాటలేంది, ట్రోల్స్ ఏంటి? అంతకంటే ఎక్స్ట్రా వచ్చిన మాటలు ఉన్నాయి అప్పట్లో, మరి వాటిని పట్టండి బయట. ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది, ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్నా, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏంద్రా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఎదవ మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాట్లాడిందన్న ఎదవ ఏం మాట్లాడి. నా అన్వేషణ ఇతను ఒక యూట్యూబర్, ఇతను ఒక సెలబ్రిటీ, కానీ ఇతను ఒక దేశ ద్రోహి. ఇప్పుడు నా అన్వేషణ ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే, వాడిని కొట్టండి కుమ్మండి అంతే. నా అన్వేషణ గాడిని ఈ దేశానికి రానివ్వకూడదు. ఇంకా వాడు దేశ ద్రోహి. ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన స్థిరాలని మన పండగల్ని మన పెద్దవాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి. కాబట్టి నా అన్వేషణ కూడా ఇప్పుడు ఒక పెద్ద ద్రోహి. శివాజీ గారు ఏమన్నారండి? ఆయన అన్న తప్పేంటండి? ఏమన్నాడండి? అమ్మ ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు, బయట కప్పుకోండి అమ్మ అన్నాడు. అది తప్ప? అది తప్ప చెప్పండి. సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లోనే వేసుకోవాలి. బికినీ ఎక్కడన్నా చెరువు గట్ల దగ్గర, సముద్రపు గట్టుల దగ్గర, నది గట్టుల దగ్గర, ఎక్కడ బాయిల్లో కాలువల్లో దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయాలి? బికినీ వేసుకోవాలి. ఇంకా షాపింగ్ మాల్కో ఇలాంటి పబ్లిక్ ప్లేసులకి వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను లేదా ఏదో ఒకటి, అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి. మన సాంప్రదాయాన్ని, మన స్థిరాలని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంతే. కాబట్టి శివాజీ గారిని మాటకు వస్తే నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత అనడం. అనసూయని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అనడం. అనసూయతో పాటు ఎవరమే ఆమె ఎవరో అంటామే. కాబట్టి చిన్మయ్య అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకొని బట్టలు జనాలు రెచ్చగొట్టడం తప్పేది. జనాలు ఎలా గమ్ముంటారు? అప్పుడు చూపించడం తప్పే. చూపించడం తప్పు, చూడడం తప్పులే. నువ్వు చూపిస్తేనే కదా చూసేవాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి తీసుకోండి. అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు. అతను తండ్రి స్థానంలో ఉండి, అన్న స్థానంలో ఉండి, తమ్ముడి స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి
మంచి చేసినా కూడా కేసులా? మనుషులేనా మీరు? అతని మీద కేసులు పెడతారా? మంచి చేసినా కూడా బతకనివ్వరా? ఇంకా మాటకు వస్తే డబ్బులు లేవంటారు, 1000 కోట్లు లేవంటారు. యాడని తేవాలండి అన్నీ. కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోండి. మన దేశాన్ని, మన స్త్రీలని గౌరవించండి. మన దేశంలో స్త్రీలను మనం పూజిస్తాం, గౌరవిస్తాం, మర్యాదిస్తాం. దేనికి? వాళ్ళ వేషధారణ, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడికలు, ఈ దేశం యొక్క అవడం బాడికలు. సరే, మొత్తానికి అయింది ఏదో అయింది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. మారిపోండి, అందరూ మారిపోండి. ఆలోచించండి బాగా. అరే శివాజీ గారు అన్న దాంట్లో కరెక్టా రాంగ్ అని ఆలోచించండి. నాగేశ్వర గారు అంటే శివాజీ గారిని అన్నారు, అలాగే గరికపాటి గారిని అన్నారు కదా. అవును. సో వీళ్ళిద్దరిని పక్కన పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా లేదా మరి? ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని, దేవాలయాలను, మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ చిట్టిన దానికి బూతులు అడిగాడు. మళ్ళీ బూతులు చూడండి, అన్యాయం అండి. బూతులు అడిగితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతనికి శిక్ష పడేట్టుగా చేయాలి. అతనికి అందరూ అన్ఫాలో చేసిండి. నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని, నాన్ వేసిన ఫ్యాన్ నేను. నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని. కానీ ఈరోజు నేను ఫ్యాన్ కాదు. నేను